ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము నుంచి 23వ వచనము వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపు మూసుకుని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ఆమెన్. ప్రార్థన. యేసు ప్రభు, నిరుపేదలను అనాథలను గుర్తుంచుకునేలా సహాయపడండి. ఇల్లు వాకిలి లేని నిర్భాగ్యులను, అనాథలను, వృద్ధులను, రోగులను, ఆదరణ కరువైన వారిని అందరూ సులువుగా మరిచిపోతారు. ఈ నిర్భాగ్యులను కూడా మేము గుర్తుంచుకునేలా చూడండి. వీరందరి మీద మీ పితృవాత్సల్యాన్ని కురిపించండి. గుండె చెదరి బతుకు భారమైన వారిని ఓదార్చి స్వస్థపరచండి. వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చండి. ఆనందంతో జీవితాన్ని సాగేలా దీవించండి. అధైర్యపడకుండా, నిరాశపడకుండా వారిని కాపాడండి. నిరుపేదలమైన మా పట్ల మీకు ఉన్న అమిత ప్రేమను చూచి మా ఈ ప్రార్థన ఆలకించండి. జీవన ప్రదాత అయిన దేవా, నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చియున్నాను అని బోధించావు. నీవు ఆదేశించగా మృతులు జీవవంతులయ్యారు, కుంటివారు నడిచారు, చెవిటివారు వినగలిగారు, గుడ్డివారు చూపు పొందారు, పిశాచ పీడితులు విముక్తులయ్యారు. ఇది నీ మహత్తర శక్తికి నిదర్శనము. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను నీ అమృత హస్తముతో దీవించి సంపూర్ణ ఆరోగ్యాన్ని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతను అనుగ్రహించండి. పరిపూర్ణమైన ఆరోగ్యముతో నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని ప్రసాదించండి. పరలోక తండ్రి, మీ చిత్తానుసారం మీ రూపానికి ప్రతిరూపమైన ప్రేమపూరిత సంతానము మాకు దయచేయండి. మా పిల్లలను అన్ని మంచి గుణాలతో దీవించండి. వారు ప్రేమ, దయ, జాలి, కరుణలతో పెరుగుతూ ఆరోగ్యము, ఆనందము, ఆత్మవిశ్వాసముతో ఎదుగుతూ స్నేహం, సౌశల్యం, సోదర ప్రేమతో అందరికీ సహాయం చేస్తూ సకల జీవరాశితో కలిసిమెలిసి జీవించే ధర్మగుణం దయచేయండి. తమ లోపాలను వినయముతో అంగీకరిస్తూ ఎదుటివారి లోపాలను సహనముతో సవరిస్తూ అన్ని వేళలా అందరినీ క్షమిస్తూ దీవిస్తూ ప్రపంచంలోని ప్రజలందరి మంచిని కోరుతూ ప్రకృతిని ప్రేమిస్తూ పవిత్రాత్మతో పరిమళిస్తూ విశ్వశాంతి కొరకు జీవించే సంతానము ప్రసాదించండి. పరమతండ్రి, మాలోని మంచి గుణాలను మా పిల్లలకు దయచేయండి. మా లోపాలు వారికి రాకుండా చూడండి. వారి నుండి అసూయ, కోపము, పగ, ప్రతీకారము, స్వార్థము, సోమరితనము, పిరికితనము వంటి అన్ని చెడు గుణాలు, వారసత్వ రోగాలు, మానసిక వ్యాధుల నుండి వారిని కాపాడండి. మీరు ప్రేమతో దయచేసిన మా పిల్లలకు తల్లి గర్భము నుండి స్వర్గం చేరే వరకు మీరే తోడుగా నీడగా ఉండండి. దేవా, మీ దీవ సహాయం కోసం, సలహా కోసం ప్రార్థిస్తున్నాము. తగిన ఉద్యోగం కోసం వెతుకుతున్నాము. సరైన మార్గంలోనే అడుగులు వేయడానికి మాకు మీ విజ్ఞానము, వివేకము చాలా అవసరము. మా ఈ ప్రయత్నములో సరైన చర్యలు, మాటలు మాకు అందించండి. తమరు మాకు ఇచ్చిన విశేష సామర్థ్యాలను తిన్నగా వినియోగించుకున్నటకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మాకు మంచి ఉద్యోగం దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.